హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ తెలుగు మాస్టర్ గారైన కుసుమ మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ వజ్ర కవచం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, మరియు మీకోసం టీమ్ మెంబర్స్ కి నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. అమృతవర్షిణి మేడం స్వరూపరాణి గారికి నా పేరు సజెస్ట్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ రమా మేడం గారికి. మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ కూర్చొని నాతో ఉన్న మాస్టర్స్ అందరికీ పాట పాడతానండి వినాయకుడి పైన. వినాయక నిన్ను వినబ్రోచుటకు వేరెవరు విఘ్నరాజ వినాయక నిన్ను వినబ్రోచుటకు వేరెవరు విఘ్నరాజ వినాయక అనాథ రక్షక నీవే కావా అనాథ రక్షక నీవే కావా ఆదరించి మము బ్రోవరాధ ఆదరించి మము బ్రోవరాధ వినాయక నిన్ను వినబ్రోచుట వేరెవరు విఘ్నరాజ వినాయక సరసీరుహారు నాయుధ చరణం సతతం శ్రీత జన సంకట హరణ సరసీరుహారు నాయుధ చరణం సతతం శ్రీత జన సంకట హరణ పరమ కృప సాగర వరసుగుణ పరమ కృప సాగర వరసుగుణ పాలిత జన గోపాలదాసన్ పాలిత జన గోపాలదాసను వినాయక నిన్ను విన రోచుట వేరెవరు విఘ్నరాజ వినాయక. మాస్టర్స్, ఈరోజు మనము వజ్ర కవచం. వజ్ర కవచము అంటే మన శరీరంలో మనకు చాలా చాలా ముఖ్యమైనది. ఏమేంటంటే చర్మం మన శరీరాన్ని మొత్తాన్ని కాపాడుతుంది. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ లో జీకే సార్ అనమాట. మళ్ళీ పార్వతీదేవి గారు కూడా రాస్తున్నారు. దీనిలో నుంచి మనము చర్మ వల్ల మనము ఆధ్యాత్మికంగా చర్మ వ్యాధులను మనం ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు, దాని నుంచి మనము ఏం తెలుసుకోవచ్చు అని చెప్పి, చర్మ వ్యాధుల గురించి, చర్మ వ్యాధులను మనం ఎట్లా పోగొట్టుకోవచ్చు అని చెప్పి దీనిలో తెలుసుకుంటాం అనమాట. ఓకే, ఈరోజు వజ్ర కవచం. చర్మం మన శరీరంలో అతి పెద్ద అవయవం. దీనిలో 3 ముఖ్య పొరలు ఉంటాయి. చర్మం శరీరం అంతా కప్పి లోపలి భాగాన్ని రక్షిస్తుంది. నవరంధ్రాల వద్ద చర్మం లోపిస్తుంది. ఇది వివిధ రంగుల్లో ఉంటుంది. ఆఫ్రికా దేశాలకు నల్లగా ఉంటుంది, ఉత్తర ఐరోపా దేశాలకు తెల్లగా ఉంటుంది, ఆసియా మరిన్ని ప్రాంతాలలో ఈ 2 రకాలుగా ఉంటారు.
ఈ రంగు చర్మం యొక్క రంగు దేని వల్ల వస్తుందంటే మెలనిన్ అనే పదార్థం వల్ల వస్తుంది. సాధారణంగా మానవ చర్మం 4 కిలోగ్రాముల బరువు ఉంటుంది. శరీరాన్ని 22 చదరపు అడుగుల విస్తీర్ణంతో మొత్తం శరీరాన్ని కప్పి ఉంచుతుందన్నమాట. పై చర్మం, అంతఃచర్మం అనే 2 రకాల చర్మాలు ఉంటాయన్నమాట. అదే విధంగా మానవ చర్మంలో వెంట్రుకలు లేని చర్మము, వెంట్రుకలు జుట్టుతో కప్పబడిన చర్మము అనే 2 రకాలు కూడా ఉంటుందన్నమాట. చర్మం యొక్క ధర్మాలు పరిసరాల నుండి, వాతావరణం నుండి, సూక్ష్మ క్రియల నుండి శరీర భాగాల్ని రక్షిస్తుంది. స్పర్శ జ్ఞానాన్ని కలుగజేస్తుంది. నీరు చర్మం ద్వారా చెమట రూపంలో పోతుంది. చర్మంలోని రక్తనాళాలు సంకోచ వ్యాకోచాల ద్వారా నీటి నష్టాన్ని నిరోధిస్తుంది. శరీర ఉష్ణోగ్రత వివిధ వివిధ కాలాల్లో స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కొన్ని విటమిన్లు తయారు చేయడానికి చర్మం ఉపయోగపడుతుంది. మనం అందం, బాహ్య సౌందర్యం అనేది ప్రధానంగా చర్మంపై ఆధారపడి ఉంటుంది. చర్మానికి వచ్చే వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు, చుండ్రు, మొటిమలు, తామర వంటి వ్యాధులు, మళ్ళీ గజ్జి, క్యాన్సర్, సూర్యరశ్మితో అతి నీల లోహిత కిరణాల ద్వారా దీనికి కారణం. పుట్టుమచ్చలు, బొల్లి మచ్చలు, దద్దుళ్ళు, అలర్జీలు, కాళ్ళ పగుళ్ళు, సోరియాసిస్, సోబి మచ్చలు, నైకిన్ ప్లానస్, హెర్సిన్, బుల్లస్ వ్యాధులు మొదలైనవి ఈ చర్మ వ్యాధులకు వస్తాయి. చర్మ వ్యాధులు అనమాట. ఈ పైవన్నీ భౌతికంగా చర్మానికి సంక్రమించే వ్యాధులు. వీటి నుంచి బయటపడటానికి ఆధ్యాత్మికంగా మనము పాటించవలసిన అంశాల గురించి ఈ రోజు మనము తెలుసుకుంటాం. వృద్ధాత్మలలో ప్రధానంగా ఏం కన్నా సాధారణంగా చర్మ వ్యాధులు వృద్ధాత్మలకు వస్తాయి. ఎందుకంటే అన్ని విషయాలలో ఖచ్చితంగా ఉంటారు. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏదైనా పొరపాటు జరిగితే అస్సలు ఒప్పుకోరు. కానీ వారు బాలాత్మలు. వారికి తెలియదు, వాళ్ళంతట వాళ్ళే నేర్చుకుంటారు. అంతవరకు కొద్దిగా ఓపికగా ఉండాలి. వారి దగ్గర నుండి ఎంత అవసరమో అంత నేర్చుకోవాలి. ఎవరు చెప్పినా వారు వినరు. వాళ్ళంతట వారే మారుతారు. కాబట్టి అంతవరకు ఎదురు చూడాలి. అందుకే ఎవరిని జడ్జి చేయకూడదు. కానీ సున్నితంగా, ప్రత్యక్షంగా వినే చోట పరోక్షంగా యోగిక్ మెథడ్లో తెలియచేయాలి. ఈ భూమి అనే అద్భుత పాఠశాలలో మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవడానికి వచ్చాము. ఈ భూమి మీదకు వచ్చామంటే మనకంటూ ఒక జీవిత ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చి ఉంటాము. ఇక్కడికి వచ్చాక దానిని మర్చిపోయాము. ఆధ్యాత్మికతలోని ప్రవేశించిన తర్వాత, బాగా ధ్యానం చేసి జ్ఞానాన్ని గడించిన తర్వాత సాధారణంగానే అందరూ వారి వారి జీవిత ధ్యేయానికి అనుగుణంగా జీవించడం ప్రారంభిస్తాము. కానీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల ఒక 20% జీవిత ధ్యేయం నుండి పక్కకు తొలగే అవకాశం ఏర్పడవచ్చు. అటువంటప్పుడు మనకు ప్రక్కకు తొలిగాం అన్న విషయాన్ని గుర్తు చేయడానికి ప్రకృతి ద్వారా చర్మ వ్యాధుల ఇబ్బంది కలుగవచ్చు. అప్పుడు ధ్యానం ద్వారా జీవిత ధ్యేయాన్ని సరిగ్గా తెలుసుకుంటే ఈ చర్మ వ్యాధుల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. కొన్ని సందర్భాలలో ప్రధాన రహదారుల నుండి విచలనం ఏర్పడి దానికి సమాంతర సందుల్లో ప్రయాణిస్తుంటాము. అది ఆ సమయంలో మనకు సరిగ్గానే అనిపించవచ్చు. కానీ సంధి ప్రయాణం వల్ల వచ్చే అనుభవం, ప్రధాన రహదారిలో ప్రయాణించే దాని వల్ల వచ్చే అనుభవం రెండు ఒకటి కాదు. ప్రధాన రహదారి అనుభవం పొందడానికి పక్క దారి అనుభవం పొందడం అన్నది సరికాదు. ఇటువంటి చిన్న చిన్న విచనాలనే ఒకనాటికి చర్మ వ్యాధిగా రూపొందుతుంది. ఉదాహరణకు, మీరు బాగా ధ్యానం చేస్తూ
మీ మనసులో విరివిగా పిరమిడ్లు కట్టాలని కోరిక బలంగా ఉన్నా సరే, మీరు కారణాల వల్ల ధ్యానము, శాకాహార ప్రచారమే చేస్తూ ఉన్నారు. కానీ ఉన్నారే సరే. చర్మ వ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చు. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది, మీరు మీ జీవిత ధ్యేయం పిరమిడ్లు కట్టడం. అప్పుడు దానివల్ల మీరు ఆధ్యాత్మిక సేవలో ఏ విధంగా సేవ చేయాలనిపిస్తుందో ఆ విధంగా సేవ చెయ్యొచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడ మీరు జీవిత ధ్యేయం పిరమిడ్లు కట్టడం. దానికి సహాయంగా, దానికి అనుగుణంగా కొన్నారని మీ చర్మ వ్యాధి నయం నయం చేసుకోవచ్చనమాట. రక్షణ బాధ్యత. సాధారణంగా చర్మం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. శరీరంలోని ముఖ్యమైన భాగాలను బాహ్య వాతావరణానికి ప్రత్యక్షంగా, బహిర్గతంగా కాకుండా రక్షిస్తూ ఉంటుంది. దీని ద్వారా లోపల ఉన్న శరీర భాగాలు సురక్షితంగా ఉంటాయి. ఎలా అయితే చర్మం శరీరంలోని భాగాలను సంరక్షిస్తూ ఉంటుందో, అలాగే మనం కూడా మన కుటుంబాన్ని, సమాజాన్ని, మరి ఆధ్యాత్మిక కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. మన కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ రక్షించాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఆ కుటుంబాన్ని కోరి ఎంచుకున్నాం కాబట్టి. వారి ద్వారానే ఎన్నో అనుభవాలను, పాఠాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకే కుటుంబాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఎలా అయితే మనకు అన్ని పనులు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, మిగిలిన సభ్యులందరికీ కూడా ఇంట్లో పనులు, బాధ్యతలు అలవాటు చెయ్యాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే అన్ని పనులు అలవాటు చెయ్యాలి. తల్లిదండ్రులుగా పిల్లలకు సంబంధించిన అన్ని పనులు చేయడానికి చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే దానిలో మనకు ఆనందం వస్తుంది అనిపిస్తుంది. కానీ పిల్లలు పెద్దవారయ్యాక సోమరిగా తయారవుతారు. అప్పుడు రక్షణ బాధ్యతల్లో మనం సరియైన విధానము, మన కర్తవ్యం నిర్వహించలేనట్లుగా అర్థం చేసుకోవాలి. సమాజాన్ని రక్షించడం మన బాధ్యత. మన ఇల్లు శుభ్రం చేసుకున్నా కూడా బయట శుభ్రంగా లేకపోతే ఆ చెత్త మన ఇంట్లోకి వస్తుంది. అందుకు సమాజంలో ఉన్న మనం బాగుపడాలంటే శానము, శాకాహారం ప్రచారం చేయాలి. ఆధ్యాత్మిక కుటుంబంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విరివిగా పంచుకోవడం ఉండాలి. మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వారి దగ్గర నేర్చుకోవాలి. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి చేయూతనివ్వాలి. ఉన్నతంగా ఎదగడానికి సహాయపడాలి. ఇలా ఎక్కడైతే మనం రక్షించాల్సిన అవసరం ఉందో అక్కడ మన బాధ్యతని సరిగ్గా నిర్వహించడం ద్వారా రక్షణ కవచం లాంటి చర్మముకి వచ్చే అనారోగ్యం నుంచి బయటపడతాము. నేను శరీరం కాదు, ఆత్మ. ఈ శరీరాలను ధరించి ఆత్మ పదార్థం మనం. అహమాత్మ అన్నారు కదా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. భగవంతుడు ఆత్మస్వరూపుడైతే మరి ఆయన నుండి వచ్చిన మనమెవరము? ఆయన నుండి వచ్చిన అంశాలమే కదా మనమందరము. అప్పుడు మనం కూడా ఆత్మ పదార్థాలమే, మరి భగవంతులమే. కాబట్టి ఎప్పుడు ఆ భగవతత్వంలో, మరి ఆత్మతత్వంలో జీవించాలి. మన నిత్య జీవితంలో అనుభవ పాఠాలను నేర్చుకోవడానికి ఆత్మ ఎన్నో సంఘటనలను నేర్చుకోవడానికి తెచ్చుకున్న అవకాశాలుగా భావించాలే కానీ మనసు సృష్టించే మాయలో భయపడడం, తీర్పులు చెప్పడం, లేదా నచ్చడం, నచ్చకపోవడం, దూరం పెట్టడం, తప్పించుకోవడం వంటివి మానేసి అన్నింటి నుండి అనుభవాలను పొందుతూ ప్రతి సందర్భంలోనూ సమత్వ భావంతో ఉండడం ద్వారా ఆత్మ పరిణామం చెందుతుంది. ఒక విద్యార్థి ఎంసెట్ పరీక్ష రాసేదానికి ప్రిపేర్ అవుతాడు. పరీక్ష రాస్తాడు. ఎగ్జాంపుల్ అన్నమాట. రాస్తే చాలా బాగా రాస్తున్నాను అని అనుకుంటాడు. ఆ రోజు వాళ్ళ నాన్న దగ్గర డబ్బు తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తాడు. రాత్రంతా సినిమాపై తిరిగి చూసి రాత్రి లేట్‌గా నిద్రపోతాడని చెప్పి. నెక్స్ట్ డే పరీక్ష రిజల్ట్ వస్తుంది. వస్తే ఆ అబ్బాయి అనుకున్నట్టుగా మార్కులు రాలేదు కదా! పాస్ కూడా అయి ఉంటాడన్నమాట. ఫెయిల్ అయిపోయాడు. అప్పుడేమైతుంది అబ్బాయికి? మనసు
దెబ్బ ఇది కష్టపడిపోతుంది. కష్టపడి రూమ్‌లోకి పోయి ఏడ్చి ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నం చేసి ఆత్మహత్య చేసుకునేస్తాడనమాట. అప్పుడు ఏమైంది? తనకు తను ఎవరు? ఆత్మ పదార్థం అని తెలియక, మనం ఈ శరీరము అని అని అనుకోని దాన్ని ఆ మాదిరిగా చేస్తాడన్నమాట. అదే రాముడైతే రేపు నీకు పట్టాభిషేకం అని చెప్పినప్పుడు ఏమీ ఆనందించాడు. ఏమి ప మ రెస్పాన్స్ లేదట. ఒకే మారి ఉంటాడు. మళ్ళీ కొంతసేపటి తర్వాత ఈ రోజుటి నుంచి నువ్వు అడవులకు పోవాలా? నీకు రాజ్యాభిషేకం లేదు అన్నప్పుడు కూడా సంతోషంగా ఉంటాడనమాట. ఎందుకంటే ఆయన తన శరీరం కాదు, మనం ఆత్మ పదార్థాలము అని తెలుసుకున్నాడు కాబట్టి. ఆయన ఆత్మగా జీవిస్తున్నాడనమాట అన్నింటినీ సమానంగా స్వీకరిస్తాడాయన. దీనినే ఆత్మతత్వంలో జీవించడం అంటారనమాట. గీతా సారాంశం మనకు తెలిసినదేమంటే, గతం మంచిగానే జరిగింది. వర్తమానం మంచిగానే ఉంటుంది. భవిష్యత్తు మంచిగానే జరుగుతుంది అని గీత చెప్తుందన్నమాట. ఇలాగే ఉండాలి. ఇలాగే జీవించాలి అన్నటువంటి స్వీయ పరిమితులను మార్చుకొని అన్నింటి నుండి అన్నీ నేర్చుకోవడం ద్వారా మనం ఈ శాశ్వతమైన శరీరాలం కాము. శాశ్వతమైన ఆత్మలం అన్న సత్యాన్ని అనుభవపూర్వంగా తెలుసుకోవడమే కాక, మనమే కాదు అందరిలోనూ అన్ని జీవరాశుల్లోనూ ఉన్నది ఆత్మ పదార్థమే. అందరూ ఆత్మలే. సర్వభూతాత్మ అన్న విషయాన్ని తెలుసుకొని ఏకత్వంతో ఏకం కావడమే అసలైన ఆత్మతత్వంలో జీవించడం అంటే. కానీ అలా చైతన్యంతో మనం జీవించడంలో విఫలమైనప్పుడు మనం శరీరం కాదని ఆత్మలమని గుర్తు చేయడానికి మనకు చర్మ వ్యాధుల రూపంలో గుర్తులు రావచ్చు. నేను ఎవరు అన్న భావన మీద పనిచేయదు. తొలుత నేనెవరు అన్న విషయాన్ని పూర్తిగా అక్కడ తెలుసుకుంటాం. ఈ శరీరం అనేది 4 రకాలుగా విడిబడి ఉంది. అది శరీరం అనే నేను, మనసు అనే నేను, బుద్ధి అనే నేను, ఆత్మ అనే నేను. ఈ 4 కలయికే సంపూర్ణమైన నేను అని అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. అలా జీవించకపోయినా వాటి ప్రభావం మన చర్మం మీద పడుతుంది. ముందుగా ఈ 4 రకాల నేనుల గురించి కొంచెం తెలుసుకుంటాము. శరీరం అనే నేను. ఈ భౌతిక శరీరం కూడా మనకు చాలా ముఖ్యమైనది. ఈ శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా మన బాధ్యతే. ఉదాహరణకు మనం ఒక ఊరికి పోవాలన్నప్పుడు మనం ఒక వాహనాన్ని ఉపయోగిస్తాము. ఆ వాహనము మనం ఊరికి పోయేంతవరకు సరిగ్గా ప్రయాణం చేయాలంటే మన మనకు ప్రయాణం చేస్తే బాగుంటుంది. మనకది ఎక్కడైనా రిపేర్ వచ్చి సరిగ్గా ప్రయాణం చేయలేదంటే మనకు ప్రయాణము సులభంగా ఉండదు. కష్టంగా అయిపోతుంది. అదే మాదిరిగా మనం ఈ ప్రపంచంలోకొచ్చిన ఈ శరీరాన్ని ఒక వాహనంగా వచ్చినామన్నమాట. ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొని వచ్చింది. ఆ వాహనము సరిగ్గా పని చేయాలి అనంటే దానికి మనము శుచిగా ఈ భూమి మీద మనం దాన్ని సరిగ్గా చూసుకోవాలన్నమాట. అలాగే మనం భూమి మీదకి మనం ప్రయాణించడానికి ఈ శరీరం అనే వాహనాన్ని తీసుకొని వచ్చాము. అటువంటప్పుడు భూమి మీద మన ప్రయాణం సౌకర్యంగా ఉంటూ ఇక్కడికి మనం ఎందుకు వచ్చామో ఆ కార్యాలను సమర్థవంతంగా పూర్తి చేయాలంటే మనం తెలుసుకున్న ఈ శరీరం అనే నేనుకు కావలసిన అన్ని అవసరాలను తీర్చుతూ దానిని ఆరోగ్యంగా చూసుకోవడం మన బాధ్యత. అందుకే అందులో భాగంగా ప్రతిరోజు మనము వ్యాయామము, స్నానము, సౌకర్యమైన బట్టలు వేసుకోవడము, అందంగా తయారవడము, రుచికరమైన సాత్విక ఆహారము మాత్రమే తీసుకోవడం, నాట్యం చేయడం మొదలైన వాటిని పాటించడం శరీరపరమైన నేనుకు మనం చేయాల్సినది. మరి అది మన శరీరపరమైన ధర్మంగా పరిగణించాలి. అది మన బాధ్యత. రెండవది మనసు అనే నేను. ఈ మనసు అనేది మనం పుట్టినప్పుడు ఉండదు. కానీ పెరిగి పెద్దదవుతున్నప్పుడు మన తల్లిదండ్రుల నుంచి, బంధువుల నుండి, చుట్టుపక్కల సమాజం నుండి ఏర్పడుతుంది. సమాజం నుండి మనం రకరకాల ఆలోచించడం నేర్చుకుంటాం. ఈ విధంగా ఈ మనసు అనే నేను ఏర్పడుతుంది.
మనసు అనే నేలలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎన్నో ఇష్టాలు ఉంటాయి. ప్రక్కవారిని పరిణితిని దెబ్బతీయకుండా మనసుకు నచ్చిన అన్ని ఆనందాలను జ్ఞానేంద్రియాలు మరి కర్మేంద్రియాల ద్వారా పొందాలి. ఇలా కాకుండా ఎప్పుడూ గతం గురించో, భవిష్యత్తు గురించో ఆలోచించడం వలన ప్రస్తుత వర్తమానాన్ని మనం అనుభవించలేము సరికదా! ఎన్నో అనారోగ్యాలకు కోరి తెచ్చుకున్న వారవుతాము. గతం గురించి జ్ఞానము, భవిష్యత్తు గురించి ప్రణాళిక ఉండాలి. ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి. అలా కాక భవిష్యత్తు గురించి ఆలోచిస్తే దాని వలన మనకు జ్ఞానము లేదా ఆనందం కలగాలి. ఎప్పుడు ఏ పని చేస్తుంటామో పూర్తిగా దాని మీదే ధ్యాస ఉండాలి. అలా చేస్తున్నప్పుడే మనం మనసు అనే నేనుకి సంపూర్ణ న్యాయం చేకూరుతుంది. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా వర్తమానంలో జీవించడానికి సహాయపడుతుంది. బుద్ధి అనే నేను మూడవది. బుద్ధిని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రాపంచికమైన బుద్ధి, ఆధ్యాత్మికమైన బుద్ధి. ప్రాపంచికమైన బుద్ధి అంటే ప్రాపంచికంగా విచక్షణ జ్ఞానంతో ఎలా జీవించాలి అని తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త ఇతర వ్యాపారవేత్తలతో ఉన్న పోటీతత్వాన్ని ఎదుర్కొంటూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మంచి విజయాన్ని సాధించి ఎన్నో లాభాలను గడించాలంటే అతనికి కావాల్సినది ప్రాపంచిక బుద్ధి. అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మనకు కావలసినది ఆధ్యాత్మిక బుద్ధి. మరి అతీంద్రియ పరిజ్ఞానం. చక్కగా ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ఆచార్య సాంగత్యం చేయడం, అందరి దగ్గర అన్నీ నేర్చుకోవడం ద్వారా బుద్ధి వికసిస్తుంది. ఇలా బుద్ధి వికసించినప్పుడు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. తద్వారా మూడవ నేత్ర అనుభవాలు పొందుతాము. తద్వారా జీవిత కార్యక్రమం తెలుస్తుంది. ఇది నాలుగవది ఆత్మ అనే నేను. సాధారణంగా ఆత్మ అంటేనే మరణించాక శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది. కానీ మన అందరిలోనే ఆత్మ ఉంటుంది. ఆత్మ మన శరీరంలో ఉంటూ ఈ భూమిపై ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందడానికి జన్మ తీసుకున్నది అనే విషయం అర్థం చేసుకొని మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మనకు ఎంతో జ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చింది అన్న ఎరుకతో కష్టాలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా సమత్వ స్థితిలో జీవించాలి. అంటే ముందుగా నేను అంటే శరీరం కాదు, ఆత్మ అన్న జ్ఞానంతో పాటు ప్రస్తుత జన్మలో మన జీవిత ధ్యేయం గురించి, మరణించాక మనం వెళ్ళే అనేక లోకాల గురించి జ్ఞానాన్ని కూడా పొందాలి. అలా జీవించడమే ఆత్మపరమైన నేను కర్తవ్యం. ఇవన్నీ పొందాలంటే ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చెయ్యాలి. అప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది. వివిధ భాగాల్లో చర్మ సమస్యలు. మన శరీరంలో అనారోగ్యం సంభవించిన భాగాలను బట్టి ఎక్కడ మనం దారి తప్పుతున్నామన్న దాన్ని నిర్ధారించవచ్చు. శరీరంలో ఏ భాగానికి చర్మ వ్యాధి వచ్చినా ఆ భాగానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం ద్వారా ఆ సమస్యను పోగొట్టుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన శరీర భాగాలకు వచ్చే చర్మ వ్యాధులకు ఎలాంటి జ్ఞానం పొందాలో తెలుసుకుంటాం. మొదట ముఖం. ముఖానికి మనస్సు యొక్క సూచికం అంటాం. అంటే మనస్సులోని భావాలన్నింటినీ బయటి ప్రపంచానికి చూపించేది, బయటి ప్రపంచానికి తెలిపేది ముఖ కవళికల ద్వారానే. కాబట్టి భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉండాలి. ఎక్కడ ఎంత అవసరమో అంతే చూపించాలి. విశ్వం మరి సమాజం మనం ఎలా ఉండాలో అని కోరుకుంటుందో అలా మనల్ని తీర్చిదిద్దుకోవాలి. ఐడెంటిటీ ఇందులో లోపాలని మనం ముఖం మీద మచ్చలు, మొటిమల సూచనలు పొందే అవకాశం ఉంది. మెడ తలకు మరి మిగిలిన శరీరానికి మధ్య ఉంటుంది. తల అంటే ఆధ్యాత్మికత, మరి శరీరం అంటే ప్రాపంచికత. మెడ ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా సరి అయిన జ్ఞానాన్ని తీసుకోవాలి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలని వచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి
నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో దానిని అందరికీ తెలియజేయడంలో వెనుకడుగు వేయకూడదు. ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నతంగా ఉన్న వారి పట్ల విధేయతతో ఉంటూ అన్నీ నేర్చుకోవాలి. అలాగే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఉపేక్షతో ఉంటూ వారి అభివృద్ధికి మనం చేయగలిగినంత సహాయం చేయాలి. ఈ విధంగా మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దానిని ఇతరులకు ఇవ్వడం ద్వారా దానిని పొందగలము అన్న ఆధ్యాత్మిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. మనకు డబ్బు కావాలి అంటే డబ్బు ఇవ్వాలి. ప్రేమ కావాలి అంటే ప్రేమ ఇవ్వాలి. విశ్వ ప్రేమను కలిగి ఉండాలి. జ్ఞానం కావాలంటే మనకు తెలిసిన జ్ఞానం అందరికీ తెలియజేయాలి. చేతులు చేతుల ద్వారా ఇవ్వడం మరి తీసుకోవడం చేస్తుంటాము. మన దగ్గర ఉన్నది ఎప్పుడూ పంచుతూనే ఉండాలి. అది డబ్బు, సమయం, జ్ఞానం వంటివి ఏదైనా కావచ్చు. విరివిగా పంచితేనే పెంచబడుతుంది. ఆధ్యాత్మికంగా మనకు కావలసిన జ్ఞానాన్ని అందరి దగ్గరకు వెళ్ళి కోరి సాధించాలి. తీసుకోవడం మరి ఇవ్వడం హెచ్చుతగ్గులు ఉన్నప్పుడే చేతులపై చర్మ వ్యాధులుగా గమనించవచ్చు. కాళ్ళు కాళ్ళు నడవడానికి ఉపయోగిస్తాం. అంటే మన నడక ఎప్పుడూ సరైన దిశగా అడుగులు వేయాలి. అంటే మన జీవిత ధ్యేయం తెలుసుకొని దానికి అనుగుణంగా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ విధమైన ప్రయాణంలో ఆటుపోటులు ఉన్నప్పుడు తమ కాళ్ళపై తాము నిలబడాలి. ఉదరం ఇది పొత్తి కడుపుకి కొద్ది పైన ఉంటుంది. ఇది మణిపూరక చక్రానికి అగ్నితత్వానికి సంబంధించింది. అగ్ని అంటే శక్తి. ఉదరం మీద చర్మానికి సంబంధించిన ఇబ్బంది ఏదైతే మన దగ్గర ఉన్న శక్తులను వృధాగా ఖర్చు చేస్తున్నామని అర్థమవుతుంది. మన భావావేశాలు ఎక్కడ ఎంత అవసరమో అంతే ప్రకటించాలి. మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అదే విధంగా ఆలోచనలు, సంకల్ప శక్తి, స్థాన బలం, డబ్బు మొదలైనవి అవసరం మేరకే వాడుకుంటూ ఉండాలి. మర్మాంగాలు ఇవి మూలాధార చక్రానికి మరి అరిషడ్వర్గాలకు సంబంధించింది. అంటే మర్మాంగాలలో సమస్యలు ఎదురైతే కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలలో జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనలో అరిషడ్వర్గాలు ఉన్నాయో లేదో తెలుసుకొని వాటి నుండి బయటపడాలి. అదే విధంగా శారీరక, మానసిక, బుద్ధి మరి ఆత్మపరమైన భయాల నుంచి పూర్తిగా బయటపడాలి. ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత నియంత్రణ మన శరీరంలో ఉష్ణోగ్రతని స్థిరమైన స్థాయిలో ఉంచడాన్ని ఉష్ణోగ్రత నియంత్రణ అంటాం. ఇక్కడ ఆధ్యాత్మిక కోణం నుండి చూస్తే ఉష్ణోగ్రత అంటే అగ్నితత్వం. ఇది శక్తికి ప్రతీక. సంకల్ప శక్తి, వాక్ శక్తి, సమయం, స్థాన బలం మరి డబ్బులను స్థిరమైన స్థాయిలో ఉంచడంపై మనం దృష్టిని ఉంచాలి. అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఒక స్థిరత్వంలో ఉండాలి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. సంకల్ప శక్తి ఏదైనా సరే గట్టిగా అనుకుంటే ఎలాంటి వికల్పాలు లేకుండా అది అలాగే జరుగుతుంది. మన ఆలోచనలకు, మన సంకల్పాలకు అంత శక్తి ఉంది. ఎంతో ధ్యాన సాధన చేస్తే ఇంత శక్తి వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి సంకల్పం పెట్టుకోవడం సరికాదు. ఉదాహరణకు బస్సు అందుకోవాలనో, సినిమా టికెట్లు కావాలనో, ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలనో ఇట్లా ప్రాపంచిక విషయాలకు సంకల్పాలు పెట్టుకోకూడదు. మనం మంచి సమాజాన్ని యొక్క అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలకు మన శక్తిని ఉపయోగించాలి. అలాగే ఎప్పుడు అభివృద్ధి ధోరణిలో లేదా అద్భుత ధోరణి కలిగి ఉండి అటువంటి ఆలోచనలే చెయ్యాలి. వాక్ శక్తి మాటలు చాలా శక్తివంతమైన ఆయుధం. రెండు వైపులా పదునున్న గట్టి లాంటిది. తల్లిదండ్రులు పిల్లలను నువ్వు ఎందుకు పనికిరావు, నీకేది చేత కాదు అలాంటి మాటలు పదే పదే మాట్లాడుతుంటే ఎంతటి జ్ఞానవంతుడైనా పిల్లవాడు కూడా పనికి రాకుండా పోవచ్చు.
అది నీ వల్ల అవుతుంది. నీవు చేయగలవు. అలాంటి స్ఫూర్తిదాయకమైన మాటల ద్వారా ఏమీ తెలియని పిల్లవాడు ఎన్నో విజయాలను సాధించవచ్చు. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించి జ్ఞానంతో మాట్లాడాలి. లేకపోతే ఎంతో శక్తి వృధా అవుతుంది. సమయం. అందరికీ సమయం 24 గంటలు ఉన్నా కొంతమంది వాళ్ళకున్న లక్ష్యాలను చేరుకుంటారు. కొంతమంది వారు లక్ష్యాలను చేరుకోక ఇంకా సమయం సరిపోలేదు అని అంటూ ఉంటారు. లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణం పనికిరాని మాటలు మాట్లాడుతూ కాలక్షేపం కోసం టీవీలు, సీరియల్స్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మాలకు సరి సమానంగా సమయాన్ని కేటాయించాలి. స్థానబలం. మనకంటూ ఒక హోదా, పరపతి ఉంటుంది. దీనినే స్థానబలం అంటాం. ఈ స్థానబలాలు 4 రకాలుగా ఉంటుంది. అవి శారీరక, మానసిక, బుద్ధి మరి ఆత్మపరమైన స్థానబలాలు. శారీరక స్థాయిలో అమ్మ, నాన్న, అక్క, ఆఫీసర్ ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటాం. మానసిక స్థాయిలో మంచి, చెడు విచక్షణ జ్ఞానాన్ని పొంది ఉంటాము. బుద్ధి స్థాయిలో ఆత్మతత్వానికి చెందిన జ్ఞానాన్ని పొంది ఉంటాము. ఆత్మ స్థాయిలో ఏకత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటాము. గత జన్మల సంస్కారాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ నాలుగింటిలో ఏదో ఒక స్థాయిలో స్థానబలాన్ని కలిగి ఉంటారు. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అదే హోదాలో కొనసాగాలి అని అనుకోకుండా ప్రమోషన్ పేరిట ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఎలాగైతే కోరుకుంటామో అలాగే ఆధ్యాత్మికంగా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దానిని దుర్వినియోగం చేసి కింద స్థాయికి పడిపోకుండా ఉన్న స్థానాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడికి ఆగిపోకుండా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. స్థానబలాన్ని కర్మయోగంలో వినియోగిస్తామో, జ్ఞానయోగం కోసం వినియోగిస్తామో అన్న విచక్షణ ఉండాలి. జ్ఞానయోగానికే పెద్ద పీట వెయ్యాలి. డబ్బు. నిత్య జీవితంలో మన కనీస అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు చాలా ముఖ్యం. కానీ ఈ ధనార్జన న్యాయపరమైన మార్గంలోనే ఉండాలి. ఇలా కష్టపడి సంపాదించిన ధనాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు చేయడమా, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు కూర్చొని తిన్నా తరిగిపోకూడదు అన్న విధంగా ఆస్తిపాదులు సంపాదించి పిసినారితనంతో అంతా దాచుకోవడమా కాకుండా మన అవసరాలకు వాడుకుంటూనే ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో భాగంగా ఇతరుల ఉన్నతికి ఈ డబ్బును ఖర్చు చేయడం చాలా ముఖ్యం. ఇలా మనకున్న ఈ 5 రకాల శక్తులను ఎక్కడ వృధా చేయకుండా మన ఆత్మ ప్రగతికి లేదా సమాజం యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇలా ఉపయోగించుకోవడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి ప్రభావాన్ని చర్మ వ్యాధులుగా పొందే అవకాశం ఉంది. ఈ 5 శక్తులను సంరక్షించాల్సిన బాధ్యత మనదే. చిన్న తప్పులు. విసర్జన అంటే ఈ విషయాలనైనా ఎప్పటికప్పుడు వదిలిపెట్టేస్తూ ఉండాలి అని అర్థం. దేనినైనా 3 గంటలకు మించి మోయకూడదు. మన శరీరంలోని జీర్ణాశయం మనం తీసుకున్న ఆహారాన్ని 3 లేదా 4 గంటల్లో జీర్ణం చేస్తుంది. అంతేగాని అలాగే అట్టి పెట్టుకోదు. అలాగే మనం కూడా దేనిని ఎక్కువ సమయం మోయరాదు. సాధారణంగా మనం ఏదైనా ఒక విషయం గురించి బాధపడితే ఇక ఆ రోజంతా బాధపడుతూనే ఉంటాం. సంతోషమైతే కొన్ని అదే టీవీ చూడటము, గేమ్స్ ఆడటము ఇలా ఏదైనా అదే పనిగా చేస్తూ ఉంటాము. బయటపడాలి. బాధకు ఒక లక్షణం ఉంది. బాధ కలిగితే దానిని పట్టుకొని ముందు రోజు జరిగింది, ముందు సంవత్సరం జరిగింది ఇలా పాతవన్నీ గుర్తు తెచ్చి ఈ బాధ అన్నది ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి పాతవన్నీ వదిలిపెట్టేయాలి. సందర్భం వచ్చి దాని నుండి ఏమి నేర్చుకోవాలో దానిని నేర్చుకొని వదిలిపెట్టేయాలి. అంతేగాని మళ్ళీ మళ్ళీ తలుచుకొని
బాధపడుతున్నామన్నది సరి అయిన భావన కాదు. భావోద్వేగాలకు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడము, ఏ రోజుకి ఆ రోజు నివృత్తి చేసుకోవాలి. మరుసటి రోజుకు మోయకూడదు. దీనికి మనం చేయాల్సిన పని రోజు నిద్రించే ముందు ఆ రోజంతా జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొని, వాటి నుండి ఏమి నేర్చుకోవాలో నేర్చుకొని, మిగిలినది మనస్సు నుండి పూర్తిగా తొలచించేసుకొని మైండ్‌ని ఖాళీ చేసుకోవాలి. మరుసటి రోజుకు కొత్తగా ఫ్రె కొత్తగా ప్రారంభించాలి. మనం చేసే పని పని విషయంలో కూడా కష్టపడి పని చేయాలి అన్నారు కదా! అని అదే పనిగా చేయకుండా ప్రతి 3 గంటలకొకసారి విరామం తీసుకోవడం. ఒక పని నుంచి మరొక పనికి మారడం అన్నది కూడా చాలా ముఖ్యం. ఇలా ఎప్పటికప్పుడు నేర్చుకోవలసిన దానిని నేర్చుకొని, వదిలిపెట్టవలసిన దానిని నేర్చుకొని, చిన్న తప్పుగా పరిగణించి, దానిని వదిలిపెట్టకుండా దాన్ని పట్టుకొని లాగితే, ఆ చిన్న తప్పు నుంచి చర్మ వ్యాధులు పొందే అవకాశం ఉంది. అందం. అందం అనగానే మనం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. కానీ అందం 2 రకాలుగా ఉంటుంది. బాహ్య సౌందర్యం, అంతః సౌందర్యం. సామాజికంగా అందరికీ చేరువవ్వాలంటే బాహ్య సౌందర్యం చాలా ముఖ్యం అని అందరూ భావిస్తుంటారు. ఈ అందాన్ని ఇంకా పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విహీనంగా ఉన్న వారిలో ఆత్మ న్యూనతాభావం ఏర్పడిన వారు అందరిలో కలవడానికి, మాట్లాడడానికి భయపడి సమాజానికి దూరంగా, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. సినిమా వాళ్ళను అందరూ అభిమానిస్తారు. దానికి ముఖ్య కారణం అందం. ఆ అందమే లేకుంటే వారిని అంతగా అభిమానించలేరు. కానీ వారి అందాన్ని పెంపొంచడానికి వారు ఎన్నో మేకప్‌లు వేసుకుంటారు. ఈ మేకప్ అంతా బయటకు కనిపించే శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. కానీ ఒక యోగి ఏ మేకప్ చేసుకున్నారని వారిని అందరూ ఆరాధిస్తారు. షిరిడీ సాయిబాబా చిరిగిన వస్త్రాలు వేసుకుంటారు. రమణ మహర్షి బాహ్యంగా అందంగానే ఉండరు. కానీ వారి దగ్గరకు దేశాలనేలే రాజులు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న అంతః సౌందర్యం, బుద్ధి, ఆత్మపరంగా వారు ఎంతో సౌందర్యవంతులు. వారి దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుంది. ఎన్నో సుగుణాలున్నాయి. వారు ఎందరికో ఆదర్శవంతులుగా జీవిస్తున్నారు. సత్యాన్ని ఆచరిస్తూ, సత్యాన్ని బోధిస్తూ, అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తన్నారు కాబట్టే వారికంత ఆదరణ. ఎప్పుడైతే సౌందర్యాన్ని పెంచుకుంటామో, ఏ మేకప్‌లు లేకుండా బాహ్య సౌందర్యం పెరుగుతుంది. అందుకే యోగీశ్వరులు ఎలాంటి సౌందర్య సాధనలు ఉపయోగించకపోయినా వారి ముఖాలు ఎంతో ప్రసన్నంగా వెలిగితూ ఉంటాయి. కాబట్టి చర్మ సమస్యల వల్ల అందం తగ్గడం అన్న సమస్య నుండి బయటపడడానికి అంతః సౌందర్యాన్ని మరింతగా పెంచుకోవాలి. ధ్యానము, స్వాధ్యాయము, శాకాహారము, సజ్జన సాంగత్యము, కళలు, ఇతర భాషలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టి సాధించాలి. జీవిత ధ్యేయాన్ని సరిగ్గా తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించడం, మరి అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవడం దీనికి ఎంతైనా అవసరం. వంతెన. మన నిత్య జీవితం ప్రయాణంలో ఎన్నో రకాల దారులుంటాయి. సాఫీగా సాగిపోయే మార్గాలు, కష్టపడి ప్రయాణించవలసిన మార్గాలు. కానీ మార్గం సరిగ్గా లేదని మన ప్రయాణాన్ని ఆపుకోలేం కదా! మార్గం సుగమనం కావనప్పుడు ఆ మార్గాన్ని సుగమనం చేసుకొని అంటే వంతెనలు నిర్మించుకొని మరీ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని సులభంగా దాటడానికి మన జీవితం కూడా ఎన్నో వంతెనలు నిర్మించుకోవాలి. చర్మం మీద కణితలు, ట్యూమర్‌లు, గడ్డలు వంటివి మనం ఉందంటే మనం నిర్మించుకోవాల్సిన వంతెనను సూచిస్తోంది. ఇక్కడ వంతెన అంటే కొత్త విషయాలను నేర్చుకోవాలి. ఉదాహరణకు కళలు, ఇతర భాషలు, శ్లోకాలకు, డ్రైవింగ్, కంప్యూటర్ మొదలైనవి నేర్చుకోవాలి అని. ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి వంతెన నిర్మించాలో దాన్ని గుర్తించడం మొట్టమొదట చేయాలి.
ఒకసారి గుర్తించాక దాన్ని కట్టడం ప్రారంభించాలి. ప్రారంభించాక కూడా మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలొస్తాయి. కానీ దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదల పెంచుకొని, పట్టుదల విడవకుండా చివరి వరకు సాగాలి. వంతెన కట్టడం అన్నది ఒక రోజు పూర్తయ్యేది కాదు. చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు గంట లేదా 2 గంటల సమయాన్ని దీనికోసం కేటాయించాలి. ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వాటికి అంతరాయం కలగకుండా వేరే ఎవరికైనా అప్పగించాలి. అంటే ఒక పెద్ద బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా ఆపకుండా ప్రక్కన ఒక చిన్న దారిని ఏర్పాటు చేస్తాము. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా రాకపోకలు పూర్తిగా స్తంభించకుండా తాత్కాలిక పరిష్కార మార్గం చూపడం అన్నమాట. ఒకసారి పని పూర్తయ్యాక ఎలాగూ రాకపోకలు సవ్యంగానే సాగుతున్నాయి. చర్మంపై కణితులు వంటివి వచ్చినప్పుడు ముఖ్యంగా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకోవడంలో వెనుకడుగు వేస్తున్నామని తెలుసుకొని దానిని గుర్తించి పట్టుదలతో చివరి వరకు నేర్చుకోవడంపై దృష్టి సారించాలి. ఉదాహరణకు సంగీతం నేర్చుకోవాలని ఎంతో కోరిక ఉంటే దాన్ని నేర్చుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దానిని గుర్తించడానికి చర్మంపై ఇలాంటి కణితలు, గ్యాపులు వంటివి పొందే అవకాశం ఉంది. ఈ శరీరం భాగంపై ఏ శరీరం భాగంపై వచ్చిందో ఆ శరీరం భాగం గురించి జ్ఞానం పొందాలి. చేతులపై వస్తే ఇవ్వడం, తీసుకోవడం, కాళ్ళపై వస్తే వ్యక్తిత్వం మొదలైనవిగా గుర్తించాలి. చర్మ వ్యాధుల్లో కొన్ని ముఖ్య విషయాలు. ఆధ్యాత్మిక వ్యక్తులలో కనుగొనడం కష్టం. అంటే వీరు ఆధ్యాత్మికంలోనే ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. చర్మ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారిలో చర్మ సమస్యలు వచ్చాయంటే దేనివల్ల మరి దేనివల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అన్ని సంక్రమణ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న వారికంటూ ఒక ప్రత్యేక జీవిత ధ్యేయం ఉంటుంది. దానిని గుర్తించి వారు దానిని అనుసరించి జీవించాలి. బొటనవేలు బొటనవేలు లేకుండా మిగిలిన ఎన్ని వేళ్ళు ఉన్నా వ్యర్థమే. అలాగే ఆధ్యాత్మికంలో కూడా మనకు 10 పనులను చేయడానికి నిర్ణయించుకొని వచ్చినప్పుడు 10ంటిని పూర్తి చెయ్యాలి. అంతేకాని కొన్ని చేసి కొన్ని మానేయడం వంటిది లోటున మానేయడం అన్నది లోటులో తెలియజేస్తుంది. కానీ అది ఎప్పటికీ పరిపూర్ణం కాదు. కాబట్టి శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు అన్న నియమాన్ని అనుసరించి అన్నింటినీ పూర్తి చేయడానికి కావలసిన పట్టుదలను పెంచుకొని పూర్తి చేయాలి. పౌర్ణమి పౌర్ణమి సమయంలో 3 రోజులు మౌనం మరియు ధ్యానం చేయాలి. పాము చర్మం ప్రతి 20 రోజులకు ఒకసారి పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని తయారు చేసుకుంటుంది. అది చర్మం యొక్క సైకిల్. మన స్త్రీ యొక్క గర్భాశయానికి చర్మానికి పోలికలు ఉంటాయి. నెలసరి కూడా 28 రోజులకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి చర్మ సమస్యలు అధికంగా ఉన్నవారు పౌర్ణమి 3 రోజులు ఏదైనా ధ్యానాశ్రమానికి వెళ్ళి అక్కడ మౌనంగా ఉంటూ ఎక్కువ సమయం ధ్యానంలో గడపాలి. నెలవారీ ఆధ్యాత్మిక ప్రణాళిక. పౌర్ణమి రోజుల్లో మౌనము మరి ధ్యానంతో పాటు నెలవారీ ఆత్మ ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం చేయడం వలన అనుకున్న సమయానికి గమ్యం చేరడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి మొదలుకొని వచ్చే పౌర్ణమి వరకు ఒక నెల రోజులు ఆధ్యాత్మికంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయంపై ప్రణాళిక చేసుకొని దాన్ని తగినట్టుగా ప్రయాణం చేయాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక శరీర భాగానికి వచ్చి అక్కడ నుండి అల్లుకుంటూ ఇతర శరీర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. వాటిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక రకం. ఇటువంటివి ఎదురైనప్పుడు మనం కూడా ఎక్కడైనా అలా ప్రవర్తిస్తున్నామని ఆలోచించాలి. అనగా ఒక పనికిరాని అర్థం లేని విషయాన్ని ఊరికే సాగదీస్తున్నామా, ఇతరులకు వ్యాపింపజేస్తున్నామా అన్నది సరి చూసుకోవాలి. ఉదాహరణకు బాధ కలిగితే దానినే తలుచుకొని బాధపడుతూ ఉండడం ద్వారా మనకు ఉన్న అన్ని ఇబ్బందులు తలుచుకుంటూ ఇంకా బాధ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా ఇబ్బంది లేదా బాధపడే సందర్భం వచ్చినప్పుడు అది మనకు నేర్చుకోవడానికి వచ్చిందని తెలుసుకోవాలి. అప్పటికి అది అలా జరిగింది కాబట్టి ఇది ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ అనుకుంటే దాని వెనుక నేర్చుకోవాల్సిన గుణాన్ని అర్థం చేసుకొని మిగిలిన విషయాలను వదిలేస్తూ ఉండాలి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్
పారాసైటిస్ సూచిస్తుంది. కాబట్టి ఆధారపడే తత్వం, పరాన్న జీవిత తత్వం నుండి బయటపడాలి. ఊరికనే ఇతరులపై ఏ రకంగానైనా ఆధారపడి జీవించడం అనేది తాత్కాలికంగా సరి అయినదే కానీ ఎల్లప్పుడూ సరికాదు అని మనమే తెలుసుకొని దాని నుంచి బయటపడాలి. ఆకస్మిక గమనం తక్షణ మార్పును. అంటే అప్పటికప్పుడు బాగానే ఉన్నాం అనుకుంటూ ఉంటేనే ఒక చర్మ సమస్య రావచ్చు. ఉదాహరణకు ఏదైనా వేడి పదార్థం చేతి మీద, కాళ్ళు మీద పడి బొబ్బలవ్వడం. ఇలా అనుకోకుండా చర్మ సమస్యలు వస్తే వెంటనే నేర్చుకోవాల్సిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలి. అంటే ఆచరణ వెంటనే చెయ్యాలి అని అర్థం చేసుకోవాలి. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ పరిశీలించి ఏం చేయాలి అన్న విషయంపై స్పష్టత పొంది వెంటనే ఆ పనిపై దృష్టి సారించాలి. రోజు కొంత సమయం ప్రాపంచికానికి, కొంత సమయం ఆధ్యాత్మికానికి, మరికొంత సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇలా ప్రణాళికను వేసుకొని పాటించడం వలన ప్రణాళికలకు తగ్గట్టుగా జీవించడం అలవర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి. మన జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సంఘటన అయినా మనకు కొంత జ్ఞానాన్ని అందించడానికే వస్తుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. జీవితంలో ప్రతి ఒక్కటి మార్పు చెందేదే కాబట్టి ఇవి మనం ఎదుర్కొంటున్న సంఘటనలు కూడా శాశ్వతం కాదు. ఇది కూడా మార్పు చెందేవే. ఇటువంటి స్థితిని ఎవరో మన మీద బలంగా రుద్దలేదు. మనకు మనమే ఈ జన్మను ఎంచుకొని వచ్చాము అన్న అవగాహనతో ఉండాలి. మనకు వచ్చిన ఇబ్బందికి గల ఆధ్యాత్మిక కారణాన్ని తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. శరణాగతి. నేను ఇంతే, ఇలాగే ఉంటాను. నేను ఎవరి మాట వినను. నేను అనే ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాట నేనే వినను. అలాంటి మాటలు వినడానికి చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ దాని పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనుకోవడం కొన్ని సందర్భాల్లో సరి అయినది కావచ్చు కానీ అన్ని సందర్భాలలో కాకపోవచ్చు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి అవసరానికి తగ్గట్టుగా మారాలి. నదులలో నీరు ఏకం లక్ష్యం సముద్రాన్ని చేరుకోవడం. ఈ మార్గంలో సారవంతమైన భూమి ఉంటుంది. రాళ్లతో, రప్పలతో కూడిన మార్గం ఉంటుంది. నాకు ఈ దారి బాగుంది, నేను ఈ దారిలోనే వెళ్తాను అని నది అనదు. నీరు వాయు రూపంలో మేఘంలా ఉండగలదు. మంచుగడ్డలా మారి ఘన రూపంలో ఉండగలదు. ఈ విధంగా శరణాగతి అనే గుణం నేర్చుకోవాలి. వర్తమానంలో జీవించడం. సాధారణంగా మనమైతే గతంలోనో లేదా భవిష్యత్తులోనో ఉంటాం. గతం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించరాదు. గతం యొక్క అనుభవాలు వర్తమానంలో పాఠాలు కావాలి. భవిష్యత్తు యొక్క ఆలోచనలు వర్తమానానికి గట్టి పునాది కావాలి. అందుకే ప్రతి క్షణం వర్తమానంలోనే జీవించాలి. చర్మం అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు, దాని వెనుక ఇంకా పొరలు ఉన్నాయి. స్పర్శ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో పనులు చేస్తుంది చర్మం. కంటికి కనిపించేది ఒకటైతే దాని వెనుక అసలైన మరొకటి ఉంది. దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు కంటికి కనిపించేదే కాదు జగత్తు. కానీ కంటికి కనిపించని జగత్తు కూడా ఉంది. మనకు కనిపించినట్లే అవి అని అవి లేవు ఎంతటి అనటం అనేది అవివేకం. అలాగే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య వెనుక కూడా కారణం ఉంటుంది. సమస్యను సమస్యగా దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఆ సమస్యను మనము బయటపడవచ్చు. ఆ సమస్య నుండి మనము బయటపడవచ్చు. ఈ సమస్య వల్ల మనకు ఏం కావచ్చింది బాధ్యత, మన ప్రయాణాన్ని మనము ఈజీగా తీసుకొని ప్రయాణం చేయొచ్చు అనమాట. అందువల్ల ప్రతిదీ కారణం మనం ఆలోచననే అనమాట. మన ఆలోచననే మనము ముందుకు సాగదీస్తుంది, ప్రయాణం చేయిస్తుంది. ఇది చర్మం గురించి. వజ్ర కవచం మన శరీరాన్ని కాపాడేదనమాట. భవాని శంకరి పార్వతి పరమదయాకరి పార్వతి, శివా శివంకరి పార్వతి, త్రిపురవాసిని పార్వతి,
భవాని శంకరి పార్వతి పరమదయాకరి పార్వతి శివంకరి పార్వతి త్రిపురవాసిని పార్వతి హిమాచల కుమరి పార్వతి ఈశ్వరి శంకరి పార్వతి కుమార జనని పార్వతి కుంకుమతిలకే పార్వతి అఖిలాండేశ్వరి పార్వతి ఆది పరాశక్తి పార్వతి అఖండ రూపిణి పార్వతి ఆనంద రూపిణి పార్వతి భవాని శంకరి పార్వతి పరమదయాకరి పార్వతి శివా శివంకరి పార్వతి త్రిపురవాసిని పార్వతి భవాని శంకరి పార్వతి పరమదయాకరి పార్వతి. ధన్యవాదాలండి. ఫర్ యూ మీకోసం అనే టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, బిందు గారికి, కుస్మా గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాస్టర్స్.